ఏం డిస్కషన్కి ఏం రాలేదు. మామూలుగా వాలంటీర్ల ద్వారా ఇది పంపిణీ చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు పక్కన పెట్టేసేటైనా ఈ పంపిణీకి వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పాయింట్ ఏంటంటే వాలంటీర్లను పక్కన పెట్టేసినట్లయినా దీనికి ఈ కార్యక్రమాలు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. డయేరియాకి సంబంధించి డయేరియాతో ఇప్పటికే దాదాపు 8 దాకా చనిపోవడం. అందుకనే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ ఏం డిస్కషన్కి ఏం రాలేదు. మామూలుగా వాలంటీర్ల ద్వారా ఇది పంపిణీ చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు పక్కన పెట్టేసేటైనా ఈ పంపిణీకి వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పాయింట్ ఏంటంటే వాలంటీర్లను పక్కన పెట్టేసినట్లయినా దీనికి ఈ కార్యక్రమాలు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. డయేరియాకి సంబంధించి డయేరియాతో ఇప్పటికే దాదాపు 8 దాకా చనిపోవడం. అందుకనే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ